सबको मेरा नमस्कार। मेरा नाम ताला बत्तुल भारती। मैं जिला परिषद उन्नत पाठशाला एसआर नगर गरवडी में हिंदी स्कूल असिस्टेंट के रूप में काम कर रही हूँ। आज हम 10वीं कक्षा के 7वां पाठ भक्ति पद सीखेंगे। పిల్లలు మీ అందరికీ గుర్తుందమ్మా, నేను హమ్ భారత్వాసి పాఠం చెప్పి ఉన్నాను. థర్డ్ లెసన్ 10th క్లాస్లో. ఇప్పుడు మళ్ళీ 7వ పాఠంతో నేను మీ ముందుకు వచ్చాను. రండి నేర్చుకుందాం. పన్నే నెంబరు 39 39 పేజ్ నెంబర్ 39లో ఉన్న భక్తిపద్ పాఠాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. అందరూ రండి. భక్తిపద్ ఇక్కడ మనకి రైదాస్ మీరాబాయి ఇద్దరు కవులను ఇవ్వటం జరిగింది. కవి గారు రైదాస్ గారు, కవయిత్రి మీరాబాయి అన్నమాట. వీళ్ళిద్దరి గురించి మనం 40 पन्ने में हम सीखेंगे. अब हम उन्मुखीकरण देखेंगे. उन्मुखीकरण में यह पद्य दिया है, यह दोहा दिया है. गुरु गोविंद दोबू खड़े काके लागो पाए, बलिहारी गुरु आपने गोविंद दियो बताए. ఇది కబీర్ దాస్ గారి పద్యమమ్మ. కబీర్ దాస్ గారు ఈ విధంగా చెప్తున్నారు. గురు గోవింద దోబు ఖడే కాకే లాగవ్ పాయ్, బలిహారీ గురు ఆపనే గోవింద దియో బతాయ్. गुरु गोविंद दोबू खड़े, दोबू माने दोनों, गुरु और गोविंद दोनों खड़े हैं तो हम काके लागों पाए, किसके चरणों में हम नमस्कार करना है. बलिहारी गुरु आपने, हम गुरु के पावों को, हम गुरु के चरणों को हम नमस्कार करना है, क्योंकि गोविंद दियो बताए वही भगवान है. उसके पाँव पकड़ने पर अपना जीवन भरपूर हो सकता है. इस तरह गुरु जी ने हमें बताया है, इसीलिए हमने पहले गुरु को ही नमस्कार करना चाहिए. यह भाव है इस दोहे का. ఇక్కడ మనం భావం చూస్తే గురు గోవింద దోవు ఖడే, దోవు దోనో ఇద్దరు, ఖడే కడన నిలబడుట, ఇద్దరు నిలబడ్డారు. ఎవరిద్దరు నిలబడ్డారు అంటే గురువు గారు, గోవింద్ అంటే భగవంతుడును. కాకే లాగవ్ పాయ్, పాయ్ పావ్ చరణ్ పాదాలు, ఎవరి పాదాలకు మనం నమస్కారం తెలియచేయాలి అంటే బలిహారీ గురువు ఆపుని. మనం ముందు మనకి తెలిసిన భగవంతుడు గురువు గారు కాబట్టి ముందు మనం గురువు గారి పాదాలకే నమస్కారాన్ని తెలియచేయాలి. ఎందుకంటే గోవింద దియో బతాయ్, ఆయన చెప్పకపోతే మనకి భగవంతుడు ఎవరో తెలియదు కదా. మనకి గురువుగారు మనకి తెలియచేశారు మన జీవితం ఎలా ఉంటుందో, మనకి ఎవరు భగవంతుడో, ఎవరి పాదాలు పట్టుకుంటే మన జీవితం సఫలీకృతం అవుతుంది అన్న విషయాన్ని మనకి గురువుగారు తెలియచేశారు. కాబట్టి మనం మొట్టమొదట ఎవరి పాదాలకు నమస్కారం తెలియచేయాలంటే గురువుగారి యొక్క పాదాలకు నమస్కారం తెలియచేయాలి. గురువుగారి తర్వాతనే మనకి భగవంతుడు అంటే గోవింద దియో బతాయ్, అతనే భగవంతుడు. ఆయనకి నువ్వు రోజు దండ ప్రమాణాలు చేసుకుంటే నీ జీవితం సఫలీకృతం అవుతుంది, నువ్వు సక్సెస్ సాధించగలవు అని మనకి గురువుగారు అంటే మనకి ఎప్పుడు కూడా ఒక విద్యార్థికి తెలిసిన దైవము గురువు. అర్థమవుతుంది కదమ్మా. అందుకే మనకి పురాణాలలో కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని గురువుగారికి ముందు స్థానం ఇవ్వటం జరిగింది. పిల్లలకి తల్లి ముందు తొలి గురువు, తర్వాత ప్రపంచాన్ని చూపించినది తండ్రి. కాబట్టి ఒకసారి తండ్రికి మనం నమస్కారం తెలియచేయాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆ తర్వాత ఆచార్య దేవోభవ. గురువు మనకి దేవునితో సమానము అని మన భారత ఇతిహాస పురాణాలన్నీ వల్లెవేస్తున్నాయి. కాబట్టి మనం దానిని అనుసరించాలి అని మనకి ఇక్కడ ఈ పద్యము తెలియజేస్తుంది. అంటే భగవంతుడు అయినా సరే మనకి భగవంతుడు ఎవరు అనేది తెలియజేసింది గురువుగారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ముందు గురువుగారికే దండ ప్రమాణాలు ఆచరించాలి అన్నది ఈ పద్యం యొక్క భావము. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రశ్నలు ఉన్నాయమ్మా, ఒకసారి చూద్దాం ప్రశ్నలో ఏముందో. ప్రశ్నలు మనం చూస్తే భగవద్భక్తి కా జ్ఞాన కౌన్ దేతా హై,
భగవంతుని యందు భక్తి అన్నటువంటి జ్ఞానాన్ని మనకు ఎవరు ప్రసాదిస్తారు అంటే హమే మాలూమ్ హే हम हम గురు హమే భక్తి కా జ్ఞాన్ దేతా హై. గురువు మనకి భక్తి అన్నటువంటి జ్ఞానాన్ని ఇస్తారు అని మనం దానికి సమాధానం చెప్పాలి. గురువుకో కిస్నే శ్రేష్ఠ బతాయా గయా హై క్యో, గురువు గారు ఉత్తమమైన వాళ్ళు. కిసిసే శ్రేష్ఠ బతాయా గయా, ఎవరికంటే గురువు గారు గొప్పవారు అని ఇక్కడ మనకి ప్రశ్నిస్తున్నారు. గురువు గారు ఎవరికంటే గొప్పవారని చెప్పుకున్నాము. ఏమని? గురువు గారు భగవంతుని కంటే గొప్పవారు, శ్రేష్ఠ ఉత్తమమైన వారు అని గురువుకో భగవాన్ సే శ్రేష్ఠ బతాయా గయా హే అని మనం ఇక్కడ సమాధానం చెప్పుకుంటాం అన్నమాట. నిరాడంబర్ భక్తి భావన కా క్యా మహత్వ హై? నిరాడంబర్, ఆడంబరము అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఆడంబరము అంటే మనకి నిరాడంబరము అంటే ఏమి లేకపోవటం, ఆడంబరము అంటే అన్నీ ఉండటం. ఏమి లేకపోవటం ఏంటి, అన్నీ ఉండటం ఏంటి అంటే చూడండి, మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఇప్పుడు శివుడి పూజకు మనం అనుకోండి, శివ పూజ చేయాలనుకోండి, చాలామంది మన యొక్క తాహతను బట్టి చక్కగా పాలు పళ్ళు పంచదార కదా, ఇంకా పంచామృతాభిషేకాలు పంచామృతాభిషేకం చేయటానికి పంచామృతాలు అన్నీ తీసుకొని వెళ్తారు. ఇది ఆడంబరము. అంటే అక్కడ లేని వస్తువు అంటూ ఉండదు. పువ్వులు పళ్ళు పాలు అన్ని వస్తువులతో ఉండేది అది ఆడంబరము. అయితే నిరాడంబరము ఏమిటి అంటే అవేమీ అవసరం లేదు, ఎవరో భక్తితో ఒక చెంబు నీళ్ళు తీసుకువెళ్తారు, ఇది నిరాడంబరం. అంటే ఆడంబరము ఇంకా అది కూడా లేని వాళ్ళు చక్కగా కళ్ళు మూసుకొని భగవంతుడా నువ్వే మా అందున్నావు అని మమ్మల్ని ధర్మంగా నడిపించని కళ్ళు మూసుకొని దండం పెడతారు, ఇది నిరాడంబరం. అంటే మీకు అర్థమైంది కదమ్మా, ఆడంబరము అంటే అన్ని రకాల వస్తువులతో కలిపి ఉండేది ఆడంబరం. ఏమీ లేకుండా మనకి కనిపించేది నిరాడంబరం అన్నమాట. రెండిటికి తేడా చూసుకోండి, ఆడంబర్ నిరాడంబర్ ఇవి రెండు అపోజ్ కూడా అవుతాయి అన్నమాట. సరే, అయితే నెక్స్ట్ నేర్చుకుందాం పదండి. అంటే ఇక్కడ మనకి మూడో ప్రశ్నలో అడిగిన విధానం ఏంటంటే నిరాడంబర భక్తి భావనక క్యా మహత్వ హే అంటే భగవంతుని మనం పూజ చేయటానికి అన్ని రకాల వస్తువులు అవసరమే, కానీ అవి ఏమీ లేకపోయినా సరే మనం భగవంతుణ్ణి పూజించవచ్చు. మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి మనం పిలిస్తే చాలు పలికే దైవము అని మనకి ఇక్కడ నిరాడంబర భక్తి భావన అన్న అంశాన్ని మనకి ఇక్కడ తెలియచేయటం జరిగింది. అర్థమైంది కదా? నెక్స్ట్ నేర్చుకుందాం. ఇక్కడ మనం ఒకసారి భక్తి అన్న పదాన్ని మనం చూసుకుంటే ఇక్కడ మనకి హిందీ సాహిత్యంలో ఈ భక్తి కాల్ అని భక్తి ఉద్యమము అని మనం సోషల్లో కూడా చదువుకుంటామమ్మా. ఈ భక్తి ఉద్యమం అన్నది అంటే చూడండి 0 నుంచి 1300 సంవత్సరం వరకు ప్రాచీన హిందీ సాహిత్యం అన్నమాట. హిందీ సాహిత్యంలో 0 కాలం నుంచి 1300 సంవత్సరాల మధ్య ఉన్న కాలాన్ని వీరగాథా కాల్ అంటే రాజుల పరిపాలనా కాలాన్ని వీరగాథా కాల్ అని చెప్పటం జరుగుతుంది. అంటే అక్కడ రాజుల యొక్క పరాక్రమాలు వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో కవులు వర్ణించడం జరిగింది. దాన్నే వీరగాథా కాల్ అని చెప్పటం జరుగుతుంది. ఆ తర్వాత 1300 నుంచి 1700 వరకు భక్తి కాల్ అన్నమాట, భక్తి ఉద్యమము తెలుగులో అయితే. ఈ భక్తి కాలం అనేది 400 సంవత్సరాలు హిందీ సాహిత్యంలో మనం చెప్పుకుంటాము. ఈ హిందీ సాహిత్యంలో 1300 నుంచి 1700 వరకు భక్తి కాల్ అన్నది అవుతుంది. ఆ తర్వాత 1700 నుంచి 1900 వరకు స్వతంత్రతా కాల్, స్వాతంత్ర పోరాట సమరం జరిగే సమయంలో చాలామంది కవులు మైథిలి శరణ్ గుప్తు, మఖన్లాల్ చతుర్వేది గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ కాలాన్ని మనం స్వతంత్రతా కాలం చెప్తాము. ఆ తర్వాత 1900 అబ్ తక్ 1900 నుంచి ఇప్పటి వరకు మనం ఆధునిక కాలని చెప్పుకుంటాము. అంటే వీటన్నింటిలో మనకి ముఖ్యమైనది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది భక్తి కాల్ అన్నమాట. భక్తి కాల్ చూసుకుంటే మనకి ఇలా రామభక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ అని 2 శాఖలు ఉంటాయి. రామభక్తి శాఖ అంటే రాముడే దైవము అని కొందరు కవులు వర్ణించడం జరిగింది. వాళ్ళలో తులసీదాస్ ముఖ్యులు అన్నమాట. ఆ తర్వాత కృష్ణ భక్తి శాఖ, రాముడు కాదు కృష్ణుడే దైవం మాకు అని చాలామంది కవులు పదాల రూపంలో పద్యాల రూపంలో కథలు రచించడం జరిగింది, పద్యాలు రచించడం జరిగింది. వాళ్ళలో ముఖ్యమైన వారిలో మీరాబాయి, సూరదాస్ వీళ్ళు ప్రముఖులు.
ఆ తర్వాత సాహిత్యంలో అదే ఈ భక్తికాల సాహిత్యంలోనే తర్వాత కాలంలో జ్ఞానాశ్రయి శాఖ, ప్రేమాశ్రయి శాఖ అని కూడా రావటం జరిగింది. ఈ జ్ఞానాశ్రయి శాఖలో మనం రవిదాస్ గారిని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనకి వచ్చిన రవిదాస్ గారు, మీరాబాయి గారు పూర్తిగా భక్తి పదిలో, మీరాబాయి గారేమో కృష్ణోపాసక కవయిత్రిగా మనం చెప్పుకుంటే రవిదాస్ గారిని జ్ఞానాశ్రయి శాఖ, జ్ఞానమార్గి శాఖ కవులలో ఉత్తములుగా చెప్పుకుంటాం అన్నమాట. విద్యార్థులు ఈ విషయాన్ని మీరు ముందు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇద్దరు వచ్చిన ప్రముఖులు ఇద్దరు కూడా మనకి వేరువేరు శాఖలలో వచ్చిన వాళ్ళు అన్నమాట. ఒకసారి ఆ విషయం గమనించుకోండి. అర్థమవుతుంది కదా చెప్పింది? ఒకసారి గమనించుకోండి. రవిదాస్ గారు జ్ఞానాశ్రయి శాఖ, మీరాబాయి గారు కృష్ణ భక్తి శాఖ. పిల్లలు ఇప్పుడు మనం उद्देश्य చూద్దాము. छात्रों को प्राचीन साहित्य के अवगत कराते उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है. भारतीय साहित्य व संस्कृति के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना है. ఈ పాఠ యొక్క ఉద్దేశం ఏంటంటే ఛాత్రం కో ప్రాచీన సాహిత్య సే అవగత కరాతే హుయే. ప్రాచీన సాహిత్యము నేను మీకు ఇప్పుడే కదమ్మా చెప్పాను, మన హిందీ సాహిత్యం గురించి మీకు తెలియచేయటం. ఇంకా ఉన్మే కావ్య రచనకి వివిధ శైలియోं का ज्ञान कराना. మనకి హిందీ సాహిత్యంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి. ప్రాచీన సాహిత్యంలో ఈ హిందీ కవులలో మనకి వాళ్ళు ఉపయోగించిన విధానాన్ని బట్టి వాళ్ళు ఏ శైలిని అనుసరించారో విద్యార్థులకు తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. భారతీయ సాహిత్య व संस्कृति के प्रति रुचि उत्पन्न कर निराडंबर भक्ति मार्ग का महत्व बताना है. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే భారతీయ సాహిత్య व संस्कृति के प्रति, భారతీయ సాహిత్యము, సాహిత్య వ సంస్కృతి, మన భారతదేశ సంస్కృతి సాహిత్యము, ఇవి రెండు పట్టుకొమ్మలమ్మ మనకి. ఎందుకంటే ఇవి రెండు విడదీయలేని బంధం. సంస్కృతిని వదిలి సాహిత్యము ఉండదు, సాహిత్యాన్ని వదిలి సంస్కృతి ఉండదు. ఇవి రెండు ఒకదానికొకటి కలిసిమెలిసి ఉంటాయన్నమాట. అయితే ఈ రెండింటినీ కూడా రుచి ఉత్పన్నకర్, పిల్లలందరికీ రుచి అంటే మనకి సుందర్ ఏక్ అర్థ హై और एक अर्थ है ఇచ్చా, కోరిక. ఈ రుచి అంటే రెండు అర్థాలు మనకి, ఇచ్చా ఒకటి, సుందర్ ఒకటి. ఈ రెండింటినీ కూడా పిల్లలకి తెలియచేయటం. రుచి ఉత్పన్నకర్, మీకు ఆ సాహిత్యంలో అందాన్ని తెలియజేయాలి. ఇంకా మరొక అర్థం ఆ సాహిత్యం తెలుసుకోవాలన్న కోరికని మీలో కలుగు చేయాలి. ఇలా రెండు రకాలుగా మనకి ఇక్కడ ఈ పద్యాలని ఇవ్వటం జరిగింది. ఇంకా నిరాడంబర భక్తి మార్గక మహత్వ బతానా హై. నిరాడంబర భక్తి మార్గ, మనము తెలుసు నేటి బాలలే రేపటి పౌరులు. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భావి జీవితంలో ఎటువైపు ఏ రంగం వైపు వెళ్తారో మనకి తెలియదు. కాబట్టి నిరాడంబర్ భక్తి మార్గ్, ఎలాంటి పరిస్థితులైనా సరే మనం ఫేస్ చేయటానికి వీలుగా నిరాడంబర్, తప్పకుండా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అన్న విశ్వాసాన్ని ప్రతి విద్యార్థికి కలిగించటం. అలా కలిగిస్తూ నా దగ్గర అవి లేవు ఇవి లేవు, నేను గుడికి ఎలా వెళ్తాను అని ఎవరు బాధపడేటట్టు కాకుండా ఆ సమయానికి అనుకూలంగా నిరాడంబర భక్తి మార్గక, మన దగ్గర ఉన్నా లేకపోయినా, వస్తువులు ఉన్నా లేకపోయినా మనసు పెట్టి మనం మనసు లగ్నం చేసుకుని ఏకాగ్రతగా పిలుచుకుంటే కనుక ఏ భగవంతుడైనా సరే మనకి తప్పకుండా మన యొక్క బాధల్ని తీర్చి అతని ఆశీస్సులు మనకు అందిస్తాడని తెలియచేయటం కూడా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అర్థమవుతుంది కదమ్మా? ఇక్కడ మనం సాహిత్య సంస్కృతి, సాహిత్య और సంస్కృతి ద్వంద్వ సమాసం అవుతుంది గ్రామర్ పాయింట్స్ చూసుకుంటే. అలాగే రుచి, సుందరి, ఇచ్చ, కోరిక, అందము అని అర్థాలు. ఇంకా నిరాడంబర్, నిహ్ ప్లస్ ఆడంబర్, నిరాడంబర్ విసర్గ సంధి. ఇవి మనకి ఇక్కడ వచ్చినటువంటి వ్యాకరణాంశ. నెక్స్ట్ విధా విశేష్ చూద్దాము. విధా విశేష లో వచ్చిన అంశం ఏంటంటే इसमें एक चौपाई और एक पद है. चौपाई मात्रिक सम छंद है. चौपाई और पद विशेष लय और ताल से गाए जाते हैं जो बच्चों के रागात्मक मन को छू लेते हैं. चौपाई छंद
4 पंक्तियों का होता है, इसकी प्रत्येक पंक्ति में 16 मात्राएं होती हैं। ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఏక్ చౌపాయి और एक पद है చౌపాయి చౌ అంటే 4 లైన్లతో ఉన్నది ఒక పద్యం అన్నమాట. దాన్ని ఏమంటామంటే చౌపాయి అంటాము. అంటే చౌపాయి అంటే మనకి ఎన్ని లైన్స్ కనిపిస్తాయి అంటే 4 లైన్లు కనిపిస్తాయి. और एक पद है మరొకటి పద్యము. 2 ఉన్నాయి, అవి మనకి 40వ పేజీలో కనిపిస్తాయి అన్నమాట. అయితే చౌపాయి మాత్రికసం చందహే, చౌపాయి విశేషం ఏంటి అంటే ఇక్కడ మనకి మాత్రికసం చందహే, ఇక్కడ మనకి ఛందస్సుతో కలిపి ఉండేదే చౌపాయి అంటారు. చౌపాయి और पद विशेष लय और ताल से गाये जाते हैं. మనకి ఇచ్చిన 2 అంశాలు కూడా చక్కగా పాడడానికి రాగాత్మకంగా లయ ప్రకారం ఉన్నటువంటి చౌపాయి పద్యము కూడా. जो बच्चों के रागात्मक मन को छू लेते हैं, ఏ పిల్లలైనా సరే రాగాత్మకంగా పాడితే తప్పకుండా మనసు ప్రశాంతంగా అయిపోతుంది. మనసు చూలేతే హే, మనసు చక్కగా సంతోషపడుతుంది, ఆనందపడుతుంది అని చెప్తున్నారు. చౌపాయి ఛంద్ 4 పంక్తియోं का होता है. నేను ఇందాకే చెప్పాను కదమ్మా, చౌపాయి అన్నది మనకి 4 లైనుల్లో ఉంటుంది, 4 వరుసలలో. इसकी प्रत्येक पंक्ति में 16 मात्राएं होती हैं. అయితే చౌపాయికి మరో విశిష్ట లక్షణం ఏంటంటే ప్రత్యేక పంక్తి మే, ప్రతి పంక్తి అంటే వరుస, ప్రతి వరుసలో కూడా 16 మాత్రాయే. మనకి తెలుగులో సంస్కృతంలో వీటిలో ఛందస్సు ఉందని తెలుసు, కానీ మనకు చాలామందికి తెలియదు హిందీలో కూడా ఛందస్సు ఉందని. అవునమ్మా, హిందీలో కూడా ఛందస్సు ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు 16 మాత్రాయే, 16 మాత్రలు ఉంటాయి ఖచ్చితంగా అనేసి ఇక్కడ మనకి. అంటే చౌపాయి అన్నదానికి ప్రత్యేకంగా 4 లైన్లతో ఉంటుంది. ఆ తర్వాత ప్రతి లైన్లో కూడా ప్రతి పంక్తి మే ఏకేక్ పంక్తి మే 16 మాత్రాయే హోతీ హే, 16 మాత్రలు ఉంటాయి అని మనకి తెలియజేస్తున్నారనమాట. ఇది విధా విశేష. ఇప్పుడు విధా విశేషలో ఉన్నటువంటి గ్రామర్ చూసుకుంటే చౌపాయి 4 పంక్తి వాళ్ళ ద్విగు సమాస్ అవుతుంది. అలాగే రాగాత్మక్, రాగ్ ప్లస్ ఆత్మక్, రాగాత్మక్ ఇది స్వరసంధి అవుతుంది. ఆ తర్వాత ప్రత్యేక్, ప్రతి ప్లస్ ఏక్ ప్రత్యేక్ ఇది యణసంధి అవుతుందమ్మా, చూసుకోండి విద్యార్థులు. ఆ తర్వాత లై తాల్, లై ఔర్ తాల్ ద్వంద్వ సమాస్ అవుతుంది, ఒకసారి గమనించుకోండి. ఇది ఇక్కడ మనకి విధా విశేషలో ఉన్నటువంటి వ్యాకరణాంశ. నెక్స్ట్ పేజ్కి వెళ్దాము. आइए बच्चे अब 40 पन्ने, इस पन्ने में आप देखेंगे विषय प्रवेश ఏ విధంగా ఉందో ఇక్కడ చూడండి. प्राचीन काल से ही भगवत स्मरण भगवत भक्ति को महत्व दिया गया है. भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर तर सकते हैं. इसकी सही राह का मार्गदर्शन गुरु द्वारा होता है. ऐसे ही भक्ति संबंधी रैदास चौपाइयाँ और मीराबाई के पद इस पाठ के अंतर्गत पढ़ेंगे. ఇక్కడ మనం ఏంటి చదువుతామంటే చూడండి, విధా విశేషం ఏం చెప్తున్నారంటే ప్రాచీన కాల్ సే హి భగవత్ స్మరణ్, ప్రాచీన కాలం నుంచి కూడా భగవత్ స్మరణము, భగవద్భక్తి ఇవన్నిటికీ కూడా మన భారతదేశంలో ఎక్కువ గొప్పతనాన్ని ఇవ్వటం జరిగింది. మహత్వం అంటే గొప్పతనం. भगवान के नाम रूपी नाव से ही संसार रूपी सागर से तर सकते हैं. भगवान के नाम रूपी नाव, భగవంతుడు అన్న పేరు గల నావ మాత్రమే మనకి సంసార రూపీ సాగర్ సే, సంసార రూపీ సాగర్, ప్రపంచము అన్నటువంటి ఈ సముద్రాన్ని దాటే శక్తి మనకి భగవంతుడైన ఆ దేవుడు ఇచ్చినటువంటి నావ రూపం వలన మాత్రమే మనం ఈదగలము. అంటే ఇక్కడ మనకి తెలుగులో సంసారము భవసాగరము అని ఒక పదం ఉంటుంది, ఒక వాక్యం ఉంటుంది. అంటే ప్రపంచం సాగరాన్నైనా మనం దాటేయచ్చు కానీ సంసారాన్ని మాత్రం ఈదలేమని. అంటే ఇక్కడ చూడండి, ఇస్కే సహీ రాహ్ కా మార్గదర్శన్ గురు ద్వారా హోతా హై. ఖచ్చితంగా ఈ సంసారము అన్నటువంటి భవసాగరాన్ని దాటాలి అంటే ఖచ్చితంగా మనకి దేవుడు అన్న ఒక చిన్న నావ ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నారమ్మా. సహీ రాహ్
రాహ్, దానికి సరి అయిన దారి మనకి ఎవరు చూపిస్తారంటే గురువు ద్వారా హోతా హై. ఖచ్చితంగా ఒక గురువు, ఒక ఉత్తమమైన గురువు, మంచిని అలవాటు చేసే గురువు గారు మాత్రమే మనకి అలా మనల్ని ఆధ్యాత్మికతం వైపు నడిపించగలరు. ఐజీ భక్తి సంబంధి, అలాంటి భక్తితో కూడిన భక్తికి సంబంధించిన రైదాస్కి చౌపాయియా, రైదాస్ గారి యొక్క ఒక 2 చౌపాయిలు మనకి ఇవ్వటం జరిగింది. और మీరాబాయి కే పద్ హమ్ ఇస్ పాఠ్ కే అంతర్గత్ పడేంగే. మనం రైదాస్ గారి యొక్క చౌపాయిని చదువుకుంటాము, 2 చౌపాయిలు, ఇంకా మీరాబాయి గారి యొక్క ఒక పద్యాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాము. ఇది విషయ ప్రవేశ యొక్క మీనింగ్ అన్నమాట. వ్యాకరణాంశ చూస్తే ప్రాచీన్, నవీన్, ఇది మనకి ఆపోజిట్ అవుతుంది. రాహ్, పత్, మార్గ్, ఇది దారి అని అర్థం అమ్మ. పర్యాయ శబ్ద అవసరం మీకు. తర్వాత గురు, గురు, అధ్యాపక్, పండిత్, గురువు గారు, ఇది మనకి పర్యాయ శబ్దం, ఇది కూడా పర్యాయ శబ్దం అవుతుంది, గమనించుకోండి విద్యార్థులు. ఆ తర్వాత భగవత్ స్మరణ్, భగవాన్ కా స్మరణ, మనకి ఇక్కడ ఇది ఇంకా భగవత్ భక్తి, భగవాన్ కే సంబంధీ భక్తి అవుతాయి. ఇవి రెండును చూసుకోండి. భగవాన్ కే సంబంధీ స్మరణ, భగవాన్ కే సంబంధీ భక్తి, ఇవి రెండు కూడా మనకి సమాసాలు అవుతాయి. ఒకసారి గమనించుకోండి అమ్మా. ఇంకా చౌపాయి ఏకవచన్, చౌపాయియా బహువచన్ అవుతుంది. సరే, అయితే నెక్స్ట్ మనం రైదాస్ గారి పద్యం నేర్చుకుందాము. చాలా ఇంపార్టెంట్ అమ్మ. 17వ క్వశ్చన్ వస్తుంది, కిసి ఏక్ కవి కా పరిచయ దీజియే అని చెప్పి అక్కడ మనకి రైదాస్ గారి కవి పరిచయం చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ మనం బరస్తే బాదల్ కవి గారు సుమిత్రానందన్ పంత్ గారి గురించి నేర్చుకొని ఉన్నాము. అలాగే హమ్ భారత్వాసి 3వ పాఠం ఆర్పి నిశంక్ గారి కవి పరిచయం కూడా నేర్చుకున్నాము. ఇంకా ఇక్కడ ఈ పాఠంలో 2 కవి పరిచయాలు నేర్చుకుంటే మనకి ఆ 4 మార్కులు వచ్చినట్టు అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ కవి పరిచయం. कवि रैदास, जीवन काल सन 1482, सन 1527, प्रसिद्ध रचना गुरु ग्रंथ साहिब में इनके पद संकलित हैं। विशेष ज्ञान मार्गी शाखा के प्रमुख कवियों में से एक। ఇక్కడ మనకి ఈయన పరిచయం ఇలా ఉంది. కవి గారి పేరు రైదాస్ గారు. జీవన్ కాల్, ఈయన 1482 నుంచి 1527 ఈ సంవత్సరాల మధ్యన ఈయన యొక్క జీవితకాలం చెప్తాము. ఆ తర్వాత ప్రసిద్ధ రచన గురు గ్రంథ సాహిబ్ మే ఇన్కే పద సంకలిత హై. గురు గ్రంథ సాహిబ్ అన్నది సిక్కుల పవిత్ర మత గ్రంథము, అందులో ఈయన యొక్క రచనలు ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే విశేష జ్ఞానమార్గి శాఖకి ప్రముఖ కవియం మీసే ఏక. మనం ముందు చెప్పుకున్నాం కదమ్మా భక్తికాలకు సంబంధించి ప్రాచీన జ్ఞానమార్గి శాఖ అని. అలాగే ఇతని యొక్క ఆ ప్రాచీన సాహిత్యంలో జ్ఞానమార్గి శాఖలో ఒక ఉత్తమమైన కవిగా ఇతన్ని మనం గుర్తిస్తామన్నమాట. ఇది రైదాస్ గారి యొక్క కవి పరిచయం. ఇంక ఇక్కడ పద్యం చూస్తే, प्रभु जी तुम चंदन हम पानी, जाके अंग अंग बास समानी। प्रभु जी तुम घन बन हम मोरा, जैसे चितवही चंद्र चकोरा. ఇది ఫస్ట్ చౌపాయి అవుతుందమ్మా. నెక్స్ట్ 2వ చౌపాయి, ప్రభుజీ తుమ్ మోతి హమ్ ధాగా, జైసే సోనహి మిలత్ సుహాగా. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా, ఐసీ భక్తి కరై రైదాసా. ఇది మనకి ఇక్కడ ఇచ్చిన పద్యము, 2 చౌపాయిలు. నేను దీన్ని ఒకసారి మీకు రాగాత్మక లై और ताल से हम गा सकते हैं అని మనకి ముందు పేజీలో ఇవ్వటం జరిగింది. ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను, మీరు కూడా నేర్చుకోండి. ప్రభుజీ तुम चंदन हम पानी, जाके अंग अंग बास समानी. प्रभु जी तुम चंदन हम पानी, जाके अंग अंग बास समानी. प्रभु जी तुम घन बन हम मोरा,
जैसे चित वही चंद्र चकोरा, प्रभु जी तुम घन बन हम मोरा। जैसे चित वही चंद्र चकोरा, प्रभु जी तुम मोती हम धागा। जैसे सो नहीं मिलत सुहागा, प्रभु जी तुम मोती हम धागा। जैसे सो नहीं मिलत सुहागा, प्रभु जी तुम स्वामी हम दासा। ऐसी भक्ति करे रही दासा, प्रभु जी तुम स्वामी हम दासा। ऐसी भक्ति करे रही दासा, प्रभु जी तुम चंदन हम पानी। जाकी अंग अंग बास समानी। ఈ విధంగా వస్తుంది. అయితే మనం ఇక్కడ ఒకసారి ఫస్ట్ చౌపాయి తీసుకొని దాని మీనింగ్స్ దాని భావం ఒకసారి నేర్చుకుందాము. ప్రభుజీ తుమ్ము చందన్ హమపాని, భగవంతుడా నువ్వు గనుక ఇలా చందనానివైతే, చందన్ చందన్ గంధ గంధము చూడండి, తుమ్ము చందన్ భగవంతుడా నువ్వు గంధంలా ఉంటే, హమపాని నేనేమో ఇలా నీరులా మారుతాను, నేనేమో నీటి లాంటి వాడిని. అంటే విశిష్టమైన వస్తువు మంచి గంధము, సాధారణమైన వస్తువు నీరు. ఇక్కడ ఇలా కవిగారు అంటే భగవంతుడిని ఒక విశిష్టమైన వస్తువుతోనూ తనని తాను ఒక సాధారణమైన వస్తువుతోనూ పోల్చుకుంటున్నారు. జాకి అంగ్ అంగ్ బాస్ సమాని, బాస్ సువాసన్ ఖుష్బు వాసన. అయితే చూడండి, జాకి అంగ అంగ బాసిసమాని, ఈ మంచి గంధం ఉంటుంది కదా, దాన్ని మనం ఇలాగా నీరు వేసి అరగదీస్తూ ఉంటారు. మీకు తెలుసు కదా, గంధం చెక్కని సాన మీద పెట్టి రాయి మీద పెట్టి అరగదీస్తే మంచి గంధం వస్తుంది. అంగ అంగ బాసిసమాని, అంగ ప్రతి భాగము, శరీర భాగము, ప్రతి భాగము అంటే ఎక్కడెక్కడైతే గంధం పూయబడుతుందో అక్కడక్కడ ఏమవుతుంది, బాసిసమాని వాసన అన్నది సమానంగా అల్లుకుంటుంది. అంటే ఆ గంధానికి తెలియదన్నమాట. అంటే తను ఎక్కడ ఉన్నా సరే, ఏ భాగంలో ఉన్నా సరే, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే, అబ్బా ఇక్కడ ఎందుకో మంచి సువాసన వస్తుంది, గంధం వాసన వస్తుందని మనం అందరం అనుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే మనకి గాలి వీసే దిశని చెప్తున్నారనమాట. ఒకవేళ మంచి గంధంతో కనుక, అంటే విశిష్ట లక్షణం ఉన్న ఈ మంచి గంధంతో సాధారణ లక్షణం ఉన్న మన కవిగారు కలవటం వల్ల ఏమైందంటే ఆ ప్రాంతం అంతా సువాసనతో నిండిపోయిందంట. అంటే చూడండి, భగవంతుడు అనేవాడు భక్తికి మాత్రమే, అంటే ఇక్కడ ఒక సాధారణమైనది, అంటే మనలో చిన్న ఆలోచన ఉంటే చాలు, భక్తిగా మనం తలుచుకుంటే చాలు, మన మనసుని అతని యొక్క సువాసనతో నింపగలడు అని ఇక్కడ మనకి మొదటి 2 లైన్లు మనకి అర్థాన్ని తెలియచేస్తున్నాయి. రాజ్యంలో మనం ఇప్పుడు చివరి 2 లైన్లు చూసుకుంటే, ప్రభుజీ తుమ్ ఘనబన్ హమ్ మోరా, జైసే చిత్వహి చంద్ర చకోరా. ప్రభుజీ తుమ్ ఘనబన్, ఓ భగవంతుడా, ఘన్ ఘన్ అంటే బాధల్, మేఘాలు. ఒకవేళ నువ్వు గనక మేఘాల్లా మారిపోతే, హమ్ మోరా నువ్వు ఆకాశంలో ఉండే నల్లని మేఘానివైతే, ఘన్ నల్లని మేఘానివైతే, హముమోరా నేను భూమి మీద ఉండి నాచివాడి పులకరించిపోయే నెమలిని, మోర్ నెమలి. అంటే ఇక్కడ భగవంతుడిని విశిష్ట లక్షణం కల మేఘాలుగాను, సాధారణమైన జీవి వలె ఉన్నటువంటి మోర్ని ఇతనేమో తనకు తాను ఊహించుకుంటున్నాడు అనమాట. ఏమవుతుందంటే, జైసే చిత్వహి చంద్ర చకోరా, చంద్ర చకోరు పక్షులు ఉంటాయమ్మా. ఈ చకోరు పక్షులు అన్నవి ఏం చేస్తాయి అంటే చంద్రుని యొక్క వెన్నెలని తాగుతూ ఉంటాయంట. అంటే చంద్రుని యొక్క కళలను చూస్తూ తమ జీవితాన్ని చంద్రునికే అంకితం చేసే పక్షులు చకోర పక్షులు. అలాగే చిత్ అంటే దిల్, హృదయ, మనసు. ఏ విధంగా అయితే చకోర పక్షులు చంద్రునికే తమ జీవితాన్ని అంకితం చేస్తూ ఉంటాయో అదేవిధంగా వహి అంటే వలె, అదే విధంగా అని అర్థము. జైసే చిత్వహి చంద్ర చకోరా, నేను కూడా ఒకవేళ భగవంతుడా నువ్వు కనుక విశిష్ట లక్షణం ఉన్న మేఘాలుగా మారితే నేను భూమి మీద నడయాడే నెమలిలా
నాట్యం చేస్తూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏ విధంగా అంటే చంద్రుని యొక్క కళలకు మురిసిపోయి తన జీవితాన్ని అంకితం చేసే చకోర పక్షులు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాయో ఈ ప్రపంచంలో, అలాగే నేను కూడా నా యొక్క జీవితాన్ని నల్లని మేఘాలకే అంకితం చేసే నెమలి వలె నాట్యం చేసుకుంటూ ఉంటాను అని ఇక్కడ మనకి అంటే మొదటి పద్యంలోనే 3-4 పంక్తుల్లో మనకి తెలియచేశారు కవి గారు. ఈ యొక్క భావం ఏమవుతుందంటే, ప్రభుజీ చందన్ హోతే తో रैदास जी पानी बन जाकर अंग अंग खुशबू से भर सकना चाहते हैं. ప్రభు జీ గన్ బనేతో, ఒకవేళ ప్రభు అంటే భగవంతుడు, ఒకవేళ భగవంతుడు కనుక మేఘంలా మారితే కనుక మోర్ బన్కర్ వహ్ ఉన్కి ఆనే కే లియే ఇంతజార్ కర్ సక్తా హే. నల్లని మేఘాలను చూసి నెమలి ఏం చేస్తుంది? నాట్యం చేస్తుంది. ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడెప్పుడు ఈ పురిని విప్పుదామా అని నెమలి ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటుందో, నేను కూడా నీ యందు భక్తితో నేను అలా ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే ఇంకా చంద్రుని యొక్క వెన్నెలను తాగి బ్రతికే చకోర పక్షులు ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటాయో, నేను కూడా నీ కోసం ఓ భగవంతుడా అలా ఎదురు చూస్తూ ఉంటానని మనకి మొదటి పద్యంలో కవి గారు తెలియజేశారు. ఇప్పుడు రెండో చౌపాయి చూద్దాం. చూస్తే ప్రభుజీ తుమ్ మోతీ హమదాగా జైసే సోనహి మిలతు సుహాగా. ప్రభుజీ తుమ్ స్వామి హముదాస ఐసీ భక్తి కరై రైదాస. ఇక్కడ మనం చూడండి, ప్రభుజీ తుమ్ మోతీ హముదాగా, భగవంతుడా మోతి అంటే ముత్యం, మంచి ముత్యాలు. భగవంతుడా నువ్వు ఇలా మంచి ముత్యానిగా ఉన్నావు అనుకో, హముదాగా మేమేమో ఆ ముత్యాలను కూర్చే దారంగా మారిపోతాము. దారము అంటే ఇక్కడ చూడండి, భగవంతుడు కనుక మంచి ముత్యాలైతే ఈ రైదాస్ గారేమో దారంగా మారుతారంట. ఏమవుతుంది రెండు కలిస్తే? చక్కగా మనకి ఇలా దండ ఏర్పాటు అవుతుంది. అంటే దాన్ని మనం ఏం చేసుకుంటాం? చక్కగా మెడలో వేసుకోవచ్చు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ లైన్లో, జైసే సోనహి మిలతు సుహాగా. సోనా నహి, సోనా అంటే బంగారం, నహి అవసరం లేదు. ఇలాగా దారంతో ముత్యాలు కూర్చుకొని వేసుకోవటానికి బంగారం ఎందుకు అవసరం లేదు. సోనహి మిలతు సుహాగా ఆభరణము. నేను అంటే భగవంతుడా నువ్వు గనుక మంచి ముత్యానివైతే నేను కనుక దారంలా మారుతాను. మనమిద్దరము కలిసి మెడలో బంగారం లేకుండానే ఆభరణంగా మారి మనమేమో ఒక మంచి అలంకారప్రాయంగా ఇతరుల యొక్క కోరికను నెరవేర్చవచ్చు అని భగవంతుణ్ణి కోరుకుంటున్నారంట ఇక్కడ రైదాస్ గారు. ఉన్న చివరి 2 లైన్లు, ప్రభుజీ తుమ్ స్వామి హమదాస. భగవంతుడా నువ్వు గనుక స్వామివే అయితే, స్వామి రాజుగా మారితే నేను హమదాస, నేను నీ కాళ్ళ దగ్గర ఉండే నౌకరుగా మారిపోతాను, నీ యొక్క దాసుడను నేను. ఐసి భక్తి కరై రైదాస, ఇలా ఎప్పటికీ నీకు అంటిపెట్టుకుని ఉండే వరాన్ని, అంటే నువ్వు రాజు అయితే నీకు దాసుడిలా మారే అదృష్టాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని ఇక్కడ రైదాస్ గారు చెప్తున్నారన్నమాట. ఇవి ఈ చివరి 2 లైన్ల యొక్క అర్థము. మొత్తం పద్యంకి భావార్థం చూసుకుంటే ఈ విధంగా వస్తుందమ్మా. చూడండి, ప్రభుజీ चंदन हो तो, भगवान चंदन हो तो रैदास पानी बन जाता है. भगवान घन बने तो रैदास मोर बन जाता है. जैसे चंद्र चकोर के समान वह हो जाता है. और प्रभु जी मोती होगा तो रैदास धागा बन जाता है. दोनों मिलकर एक विशेष आभरण बन जाते हैं. और प्रभु जी स्वामी हो तो रैदास दास बन जाते हैं और భక్తి సే వినమ్రతా పూర్వక ఉన్కా నమస్కార్ కర్తే హై అని ఇక్కడ మనం ఈ పద్యం యొక్క భావాన్ని నేర్చుకోవచ్చు. ఈ 2 చౌపాయిల యొక్క భావాన్ని. ఇది మీకు సారాంశంకి కూడా ఇంపార్టెంట్ అమ్మా. అలాంటప్పుడు మనం పద్యం రాసి ఈ భావార్థాన్ని రాయవలసి ఉంటుంది. ఒకసారి విద్యార్థులు గమనించుకోండి. ఇప్పటి వరకు మనం 40వ పేజీలోని రైదాస్ గారి యొక్క పద్యాన్ని నేర్చుకున్నాము. తర్వాత మీరాబాయి గారి పద్యం ఉంది, ఇంకా నోట్స్ కూడా ఉంది.
నేను మళ్ళీ మరో క్లాస్లో మీ ముందుకు ఆ అంశాలతో మళ్ళీ వస్తాను. మనకి డీసీఈబీ బోర్డు తరపున ఈ ప్రోగ్రామ్స్ ఎంతో సక్సెస్ అవుతూ ఉన్నాయమ్మా. ఈ బోర్డుకి డీసీఈబీ బోర్డు వారికి ఇంకా ఈ ప్రోగ్రామ్ని నిరాటంకంగా జరిపిస్తున్నటువంటి మన మేడం గారు, డిఈఓ మేడం గారు, నాగమణి మేడం గారి, డిఈఓ మేడం గారికి, ఇంకా మన కలెక్టర్ గారికి, మొత్తం ఈ ప్రోగ్రాం వెనకాతలు ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యార్థులందరూ మీరు ఈ విషయాలన్నీ బాగా నేర్చుకోండి, ఇంటి దగ్గరే ఉండండి, కరోనా జాగ్రత్తలు తీసుకోండి. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు.